హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయని ఇలా కాల్చి పెరుగు పచ్చడిలా చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టే వేరండి. ఇప్పుడు ఆ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వంకాయకి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా స్టవ్ పైన కాల్చుకోవాలి. అన్ని సైడ్స్న తిప్పుకుంటూ ఇలా వంకాయని బాగా మనం కాల్చుకోవాలి. ఈ సమ్మర్లో ఇలాంటి పెరుగు పచ్చళ్ళు తింటే చాలా చాలా చలవ చేస్తుందండి. అండ్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా వంకాయని అటు ఇటు తిప్పుకుంటూ మనం చక్కగా కాల్చుకోవాలి. ఆ వంకాయ అనేది మనకి లోపల కూడా బాగా మగ్గిపోవాలి. అన్ని సైడ్స్ తిప్పుకుంటూ ఇలా వంకాయని మనం కాల్చుకుందాం. ఇలా 15 to 20 minutes పడుతుందండి. ఇలా స్లోగా మీడియం ఫ్లేమ్లోనే మనం మన వంకాయని కాల్చుకుందాం. ఈ పెరుగు పచ్చడికి ఇలా పెద్ద వంకాయలు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఈ పెద్ద సైజు వంకాయలని తీసుకోండి. చూస్తున్నారు కదండి, అన్ని సైడ్స్ మనం ఇలా కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చుకున్న తర్వాత మనం పైన తొక్క తీసుకొని ఇలా పప్పు గుత్తి తీసుకొని మనం స్మాష్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మనకు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి. అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు మన పెరుగు పచ్చడి కదండి, ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ మనం ఫ్రెష్ పెరుగుని కూడా యాడ్ చేసుకుందాము. ఈ పెరుగు వల్ల మనకి చాలా చాలా టేస్ట్ వస్తుందండి ఈ వంకాయ పెరుగు పచ్చడి. చూసారు కదండి, ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం పోపు యాడ్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని మనం పోపు దినుసులు యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ పోపు మొత్తం మనం మన చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదండి, మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మన చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి మనకు రెడీ అయిపోతుంది. చూసారు కదండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో మనకి చలువ చేస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకి మీరు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. మీరు ఓసారి ట్రై చేసి చూడండి. మీరు ఓసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో తెలియచేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుంటానండి. మీ శ్రావణి ప్రసాద్.